బ్రోక్లీ కబాబ్ చూసిర్రు కదా! ఇప్పుడు స్ప్రౌట్స్ కబాబ్ చూడండి. వెరీ ఈజీ ఇది గూడా. మూంగ్ దాల్ అంటే గ్రీన్ గ్రామ్ ఉంటది గదా! పెసరపప్పు అది నైట్ మంచిగా నానబెట్టుకోండి. మొలకలొచ్చేలాగా చేయండి. అదొచ్చినాక మంచిగా నెక్స్ట్ డే దాన్ని మిక్సీ పట్టండి. కచ్చాపిచ్చా మిక్సీ పట్టేసి దాంట్లో స్వీట్ పొటాటో, ఉల్లిగడ్డ, మిర్చి, కారం, లైట్‌గా కారము, పెప్పర్ పౌడరు, గార్లిక్ పౌడర్ ఉంటే ఏసుకోండి లేకపోతే లేదు. సాల్ట్, పసుపు ఇవన్నీ ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత శనగపప్పు ఏసుకొని అది మంచిగా ముద్దలాగా కావాలనమాట. మన చేత్తోని కడితే ఒక బాల్ లాగా రావాలి. అంతవరకు కొంచెం కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటూ పోండి. యాడ్ చేసుకుంటూ పోయినాక దాన్ని మంచిగా మిక్సీ ఏసేసి పెట్టుకోండి. దీనికి నేనేం చేసినా అంటే సలాడ్ అని కూడా కాదు. సలాడ్ డ్రెస్సింగ్ లాగా చేసినా అనమాట. పెరుగులో కొంచెం బీట్రూట్ ఏసి, ఉప్పు, పెప్పర్ పౌడర్ ఏసి మిక్స్ చేసి పెట్టేసిన. తర్వాత మన ప్యాటీస్ ఉన్నాయి కదా! అవి మన పిండి ఉంది కదా! అది ప్యాటీస్ లాగా చేసుకొని పాన్ ఫ్రై చేసుకోవడమే అంతే. వెరీ ఈజీ. నార్మల్‌గా ఇది ఉట్టిగా స్నాక్ టైమ్ అంటే చాయ్ పోసుకొని తినాలనుకుంటే అట్లా కూడా తినొచ్చు. లేదు అంటే ఇట్లా నేను ప్రిపేర్ చేసినట్టు ఇట్లా కూడా చేసుకోవచ్చు. వెరీ సింపుల్ అండ్ ఈజీ. కావాలంటే ఇది మీరు ఫ్రిడ్జ్‌లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 3, 4 డేస్ తినొచ్చు. లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. బాయ్.